భారతదేశాన్ని దేవాలయాలకు పుట్టినిల్లు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో పురాతనమైన ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. ఇవి ప్రపంచ నలుమూలల నుండి యాత్రికులకు ఆకర్షిస్తాయి. సైన్స్ కూడా కనిపెట్టలేని కొన్ని నిజాలు. ప్రతి ఆలయంలో ఏదో తెలియని ప్రత్యేకమైన రహస్యాలు దాగి ఉంటాయి. అందులో ఉన్న ఒక ప్రత్యేకమైన దేవాలయం పూరి జగన్నాథుని ఆలయం. ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాథుని ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది. కానీ అక్కడ ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవేంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు పూరి దేవాలయంలో ఉన్న దేవుడు ఎవరు? భారతదేశంలోని అత్యంత పవిత్రమైన విష్ణు ఆలయాల్లో ఒకటైన పూరిలోని జగన్నాథుని ఆలయం. జగన్నాథుడు అనగా విశ్వప్రభువు. జగన్నాథుడు అని పిలువబడే విష్ణువు యొక్క ఒక ప్రత్యేకమైన రూపం. ఆలయ రహస్యాలు తెలుసుకునే ముందుగా ఆలయం యొక్క నిర్మాణం చరిత్ర గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథుని ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది వైష్ణవులకు చాలా ముఖ్యమైనది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలుంటాయి. ఈ విగ్రహాలు కూడా చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆలయం శిఖరంపై ఉన్న పతాకాన్ని ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. పూరి జగన్నాథుని ఆలయం మీదుగా పక్షులు ఎగరవు. ఎందుకు? దాని వెనుకున్న రహస్యం ఏమిటి? పూరి జగన్నాథుని ఆలయానికి సంబంధించిన అనేక అంతుచిక్కని రహస్యాలు, నమ్మకాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రత్యేకమైన నమ్మకం ఒకటి, పక్షులు లేదా విమానాలు దానిపై ఎగరవు. సరే, విమానాలంటే మనుషుల కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మనం అటుగా విమానం తీసుకెళ్తే వెళ్తాయి, లేదంటే లేదు. కానీ పక్షులు మన కంట్రోల్లో ఉండవు. అవి మనుషులు చెప్పినట్లు ఎగరవు. వారికి ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ ఎక్కడికంటే అక్కడికి వెళ్తాయి. కానీ ఆలయంపై మాత్రం పక్షులు ఎగరవు. దానికి మతపరమైన శాస్త్రీయ నమ్మకాలు 2 ఉన్నాయి. ఇవే భక్తులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే రహస్యం. జగన్నాథుని వాహనమైన గరుడ దేవుడు, పక్షుల రాజు కూడా స్వయంగా ఈ ఆలయాన్ని రక్షిస్తాడు. పక్షుల రాజు స్వయంగా ఆలయాన్ని రక్షిస్తున్నప్పుడు ఇతర పక్షులు గౌరవం లేదా భయం కారణంగా ఆలయంపై ఎగరవని మత విశ్వాస ప్రకారం నమ్ముతారు. ముఖ్యంగా 214 అడుగుల ఎత్తైన ఆలయ నిర్మాణం చుట్టూ ఆలయం ఎత్తు, దాని స్తూపాకార లేదా భారీ నిర్మాణం కారణంగా దానిపైన గాలి ప్రవాహం చాలా వేగంగా, సంక్లిష్టంగా ఉంటుంది. పక్షుల సమతుల్యతను కాపాడుకోవడం దీనినే కార్మన్ ఓర్టెక్ స్ట్రీట్ అంటారు. అంత ఎత్తులో ఎగరడం కష్టమవుతుందని శాస్త్రవేత్తల నమ్మకం.